సూర్యుడు ఉత్పత్తి స్థానం అంటే ఎక్కడుంది? భూమి ఉత్పత్తి స్థానం, భూమి యొక్క నాభి ఏది అని 2 ప్రశ్నలే ఉన్నాయని చెప్పి దీంట్లో రాశాడు. 2 ప్రశ్నలు ఎక్కడ ఉన్నాయా? మొత్తం 4 ప్రశ్నలు ఉన్నాయి కదా అని చెప్పి మేము అడిగితే అప్పుడు చంద్రుడు అంటే క్రీస్తు సంఘం అని చెప్పి మళ్ళీ ఏదో కవర్ చేసుకుంటున్నాడు. సూర్యుడు చంద్రుడు ప్రకృతిలో ఉన్న పదార్థాల గురించి అడుగుతుంటే సూర్యుడు అంటే రక్షకుడు అని చెప్పి అక్కడికి వెళ్తున్నాడు. ఎన్ని విధాలుగా మార్పింగ్ చేస్తున్నాడో మీరు చూస్తున్నారు. అది పార్ట్ 1. పార్ట్ 2లోనేమో పరిపూర్ణానంద స్వామి వారు వేదాల్లో యేసు అనే పేరు లేదని చెప్తే ఆయన అవహేళనగా మాట్లాడాడు. మరి అదే ఈయన షఫీ దగ్గర ఏం చెప్తున్నాడు? బైబిల్లో అల్లా అనే పేరు లేదు కదా, ఆ లక్షణాలు ఈ లక్షణాలు ఒకటైనంత మాత్రాన బైబిల్లో అల్లా అనే పేరు లేదు కాబట్టి నేను ఎందుకు ఒప్పుకోవాలంటున్నాడు. అసలు ఒక్క మనిషి ఇన్ని రకాలుగా మాట్లాడగలరా? అసలు ఇలా మాట్లాడగలుగుతున్నాడంటే ఈయన మనిషేనా అని సందేహం ఎవరికైనా సహజంగా వస్తుంది.